దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు. దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు. దేవతలు ఎక్కడికి వచ్చి కూర్చుంటారో తెలుసా అండి? అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు. మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు. అంతే, దృష్టిపాతమే చేస్తారు, తినరు దేవతలు. ఇంటి నైవేద్యాన్ని, మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏదుందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు. అలా లేదు ప్రమాణం, అలా తినరు. దృష్టిపాతం చేస్తారు, కన్ను విప్పి చూస్తారు. అంతే, చూసినందుకు అది ప్రసాదం అవుతుంది. యజ్ఞం చేస్తే తింటారు. తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి. నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, భోజనం అన్న మాట వాడకూడదు, దేవతార్చన అంటారు. దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకు అన్నాను. నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది? నేను వస్తేనే కుదురుతుంది.